హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ పల్లి పట్టీని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పీనట్ చిక్కీ స్వీట్ షాప్ స్టైల్లో వచ్చినట్టు క్రిస్పీగా క్రంచీగా రావాలంటే నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి. ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల పల్లీలని వేసుకోండి. ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా వేపుకోండి. ఈ పల్లీల మీద పొట్టు ఊడిపోయేంత వరకు బాగా వేపండి. 15 నిమిషాల తర్వాత చూస్తే ఈ పల్లీలు అనేవి బాగా వేగి ఉంటాయి. ఇలా ఒక పల్లీని తీసుకొని చూస్తే పొట్టు అనేది ఊడిపోయి రావాలి. ఇప్పుడు ఈ పల్లీలని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత మొత్తం పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేగి ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. అలానే 2 కప్పుల బెల్లంని తీసుకోండి. ఇక్కడ 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లంని తీసుకోవాలి. అలానే 2 కప్పుల పల్లీలకి 2 కప్పుల బెల్లంని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంని పూర్తిగా కరిగించండి. ఎలాంటి వాటర్ని యాడ్ చేయకుండా పూర్తిగా కరిగించండి. ఈ బెల్లం పాకాన్ని బాగా కలుపుకుంటూ కరిగించండి. ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడాను వేసుకొని కలుపుకోండి. పాకం ఉడికేటప్పుడు నురుగు వస్తే పాకం దగ్గర పడినట్టు. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పాకంని వాటర్లో వేసుకొని టెస్ట్ చేసుకుంటే పాకం క్రిస్పీగా రావాలి. అప్పుడు పాకం అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు మనం కలుపుకుంటూ పల్లీలని యాడ్ చేసుకుందాం. పల్లీలు ఉండలు కట్టకుండా కలుపుకుంటూ యాడ్ చేయండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ పల్లి చెక్కని గ్రీస్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మొత్తం బటర్ పేపర్ మీద తీసుకున్న తర్వాత ఒక రోలర్ని తీసుకొని రోల్ చేసుకోండి. మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్కి రోల్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 ఇంచ్ గ్యాప్తో ఘాట్లు పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 hours వదిలేయండి. 2 hours తర్వాత డీమోల్డ్ చేస్తే ఈ పీనట్ చిక్కీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో చేసిన విధంగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్.